నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. గింజలు, వాటి ఉపయోగాలు, పోషక విలువల గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రియా సుగంధి గారు, సైంటిస్ట్. ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనకి గింజలు అంటే ఏంటి అంటారు? అంటే గోధుమలు, జొన్నలు ఇవి కూడా ఈ గింజల కిందికే వస్తాయి అంటారు. అంటే గింజలు అంటే గోధుమలు, బియ్యము, బార్లీ ఏమైతే ఉన్నాయో అవి గింజలు అని అన్నప్పటికీ ఇప్పుడు ఈ గింజలు అని మాట్లాడే మనం నట్స్ అని చెప్తూ ఉంటాము. అయితే ఈ బియ్యం గింజలు, గోధుమ గింజలు అవి ఈ నట్స్లోకి రావండి. ఎందుకంటే వాటి నుండి మనకి నూనె ఎక్స్ట్రాక్ట్ చేయలేము కనుక. ముఖ్యంగా ఈ గింజలు అంటే తెలుగులో మనం అనువదించడం వల్ల గింజలు అని చెప్పేసి అనాల్సి వస్తుంది. అదర్వైజ్ నట్స్ అంటారు లేదా డ్రై ఫ్రూట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకా దాంట్లోనే సీడ్స్ అని కూడా ఉంటాయి. సీడ్స్ అనేవి కొద్దిగా వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఈ గింజలు అంటే నట్స్ అనేవి దాని కవచం అనేది చాలా గట్టిగా ఉంటుంది. కవచం గట్టిగా ఉన్నప్పుడు ఒకటే సీడ్ ఉంటే, బాదం ఒక ఎగ్జాంపుల్గా, ఆ బాదం సీడ్ నుండి మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో అది గింజల్లోకి వస్తుంది. ఇంకా వాల్నట్స్ ఒకటే ఉంటుంది, అది కూడా నూనె తీయొచ్చు వాల్నట్స్ నుండి. అలానే క్యాష్యూ అంటే జీడిపప్పు, అవి కూడా ఒక్క సీడ్ ఉంటుంది. కానీ దాని చుట్టూ కవచం చూస్తే కనుక చాలా గట్టిగా ఉంటుంది. నార్మల్గా మనం చేత్తో చేసినా సరే, చేత్తో కొట్టినా సరే అది వచ్చేది కాదు. మెషిన్తోనో లేకపోతే ఏమైనా ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అది గట్టి కవచమై ఉంటుంది. అవి గింజలు. అదేవిధంగా విత్తనాలు అని కూడా అంటారు. సీడ్స్ అనేవి వేరే రకంలోకి వస్తాయి. ఏంటంటే అవి చిన్నగా ఉంటాయండి. అది పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఈ బాదం పప్పులు అంత సైజు ఉండదు, కానీ చిన్నగా, అంటే ఫ్లాక్స్ సీడ్స్ అని, చియా సీడ్స్ లేదా కియా సీడ్స్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాము. ఈ రోజుల్లో ఎక్కువ చాలామంది వాడుతూ ఉన్నారు. సో మనకు బాగా తెలుసు అవి. సో వాటి హస్క్ అంటే వాటి లేయర్ ఏంటంటే చాలా పలుచగా ఉండడం వల్ల వాటిని విత్తనాలు కిందకి వస్తాయి. అన్ని నట్స్ అంటే అన్ని గింజలు విత్తనాలు అవుతాయి, కానీ అన్ని విత్తనాలు నట్స్ అవ్వవు. ఎందుకు అని అంటే ఈ నట్స్ అనేవి మనకి విత్తనంగా వేసుకోవచ్చు, లేదు అంటే సీడ్స్గా తినచ్చు, కానీ అన్ని విత్తనాలు అనేవి నట్స్లోకి రావు అన్నమాట. అదేవిధంగా ఈ బియ్యము మీరు అడిగారు కదా, బియ్యము, గోధుమలు, బార్లీ ఇవన్నీ సీరియల్స్ అంటే కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. కానీ దీనికి ఆపోజిట్గా మనం ఫ్యాట్స్ అంటే కొవ్వులు ఎక్కువగా ఉన్నవి ఈ నట్స్ అండ్ సీడ్స్ అన్నమాట. సో దీనికి ఈ విధంగా, కానీ ఇవన్నీ ప్లాంట్ సీడ్స్ అంటే ప్లాంట్స్ నుండి వచ్చేవి. ట్రీ నట్స్ అంటారు. ఇంకొకటి గ్రౌండ్ నట్ అని కూడా ఉంది. నట్ అని ఉండడం వల్ల అది నట్స్లోకి వచ్చేస్తుందా అంటే మనకి ఎక్కువగా నూనె తీస్తాం గ్రౌండ్ నట్ నుండి. అదేవిధంగా కోకోనట్ ఉంది. సో ఇవేంటంటే ఒక డ్రూప్స్ అనే గ్రూప్ నుండి వచ్చినవి. సో దానికి ఏంటంటే లోపల ఫ్లెష్ చాలా మెత్తగా ఉంటుంది. అంటే కొబ్బరి చూసుకోండి, లేకపోతే గ్రౌండ్ నట్ చూడండి, అది కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ అది తినగలం, పచ్చిగా కూడా తినగలం, లేదు అని అంటే లైట్గా మనం ఫ్రై చేసి కూడా తినొచ్చు. సో అవి నట్స్ అబ్సల్యూట్గా నట్స్ కిందికి రావు, కానీ అవి కూడా ఈ పోషకాలతో ఈక్వల్గా అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ నట్స్తో పాటు ఆల్మోస్ట్ ఈక్వల్గా పోషకాలు మనకి వస్తుంటాయి. సో ఈ నట్స్ అన్నిటిని కలిపి మనం పోషక భాండాగారం అని చెప్పొచ్చు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు పోషక భాండాగారం అన్నారు కదా, ఈ గింజలలో ఈ పోషక విలువలు ఎలా ఉంటాయంటారు? పోషక విలువలు చూస్తే చాలా బాగుంటాయండి. అన్నిటికన్నా ఫుడ్ ఐటమ్స్లో చూస్తే కనుక నట్స్ అండ్ సీడ్స్లో, అంటే ఆయిల్ సీడ్స్ మళ్ళీ వేరే ఉంటాయి. ఆయిల్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసేవి ఆయిల్ సీడ్స్, అవి విత్తనాలు. ఆ విత్తనాల్లోనే ఆయిల్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయకుండా మన ఆరోగ్యం కోసం వాడుతూ ఉంటాము. సో అవన్నీ సీడ్స్ కిందకి వస్తాయి. అయితే ఈ పోషక విలువల కిందకి వస్తే క్యాలరీస్ చాలా అధికంగా ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఇంకా క్రొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. క్రొవ్వు అంటే భయం వేస్తుంది కొంతమందికి, ఎందుకంటే గుండెపోటు సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ కొంచెం భయపడతారు. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు. తగిన మోతాదుల్లో తీసుకుంటే కనుక తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్లస్ ఈ పోషక విలువలు ఏంటంటే 600 కిలో క్యాలరీస్ మినిమం ఉంటుంది ఏ నట్స్ తీసుకున్నా సరే.
ఉదాహరణకి బాదం పప్పులు తీసుకుంటే కనుక 600 కిలోగ్రాముల శక్తిని ఇస్తాయి, కిలో క్యాలరీస్ శక్తిని ఇస్తాయి. సో అది వెంటనే మనం కొన్ని మోతాదులో తీసుకున్నప్పటికీ మనకి ఎక్కువగా ఎనర్జీ ఇస్తుంది, లాంగ్ లాస్టింగ్ అన్నమాట, ఎక్కువ టైం కూడా మనం ఉండగలము. అదేవిధంగా మాంసకృతులు అంటే ప్రోటీన్స్ అవి కూడా ఎక్కువగా ఉంటాయి. 24 గ్రామ్స్ మినిమం స్టార్ట్ అవుతుంది. ఏ నట్ తీసుకున్నా సరే లేదా ఏ విత్తనాలు తీసుకున్నా సరే, ఏ గింజలలో అయినప్పటికీ మినిమం వచ్చేసి 20 to 24 గ్రామ్స్ మినిమం ఉంటుంది. మ్యాక్సిమం వచ్చి 50 గ్రాముల వరకు ఉంటుంది. సో 50 గ్రాముల ప్రోటీన్ అంటే చాలా అధికమైన ప్రోటీన్స్ అన్నమాట. మనకి ఒక మనిషికి ప్రోటీన్స్ ఎంత కావాలి అంటే మన వెయిట్ ఎంత ఉన్నదో, అంటే ఐడియల్ బాడీ వెయిట్ ఎంత ఉన్నదో ఆ వెయిట్కి ప్రతి 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. అది రికమెండెడ్ అన్నమాట. అయితే ఆ రికమెండెడ్ ప్రకారం ప్రోటీన్స్ తీసుకుంటే కనుక 50 గ్రాముల ప్రోటీన్స్ మనం ఒక గుప్పెడు తీసుకుంటే కనుక అది సరిపోతుంది. అవి మాంసకృతులు. అదేవిధంగా క్రొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయి ఇందులో. కాకపోతే క్రొవ్వు పదార్థాల్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వేరువేరేగా. ఆ క్రొవ్వు పదార్థాలు మంచి క్రొవ్వులు కూడా ఉంటాయి, చెడ్డ క్రొవ్వులు, చెడ్డ కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉంటుంది. క్రొవ్వు పదార్థాలు ఏంటంటే అందులో మంచివి చెడ్డవి కూడా ఉన్నాయి. సో ఇందులో మంచి క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల అది గుండెకు ఇంకా మిగిలిన వ్యాధుల్లో కూడా మంచిగా పనిచేస్తూ ఉంటాయి. సో మనం కరోనా వచ్చిన టైంలో కూడా చాలామంది నట్స్ ఎక్కువ వాడుతూ ఉన్నారు. అది కంటిన్యూ అవుతుంది కొద్దిగా. కాకపోతే ఆ టైంలో ఇంకా ఎక్కువ మంది ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు. ఎందుకంటే అందరికీ తెలుసు అది ఎంత ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందో. సో ప్రతి ఒక్క నట్స్లోనూ వేరేగా అన్ని ఈ ముఖ్యంగా మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే స్థూల పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సూక్ష్మ పోషక విలువలు కూడా ఉంటాయి, అంటే మైక్రోన్యూట్రియంట్స్, సోడియం, పొటాషియము అవి కూడా ఉన్నాయి. సో కొంతమంది ఏంటంటే ఎక్కువ తినకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాటి గురించి కూడా మాట్లాడదాం మనం. అయితే ఈ పోషక విలువల్లో ముఖ్యంగా ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ 300 కిలో క్యాలరీస్ అనేవి తక్కువ, 600 కిలో క్యాలరీస్ అయితే మినిమం ఉంటాయి ఒక 100 గ్రాముల నట్స్లో తీసుకుంటే కనుక. అదేవిధంగా ప్రోటీన్స్, ఫ్యాట్స్తో పాటు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే మన గుండెకు ప్రాబ్లం కలిగించేసేది శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఒక రక్తనాళాల్లో చూస్తే కనుక మనం తినే ఫుడ్ని బట్టి, అంటే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే శాచురేట్ అయిపోతాయి, అలాగా ఆగిపోతాయి అన్నమాట. ఆ ఫ్యాట్స్ అన్ని వెళ్ళి అది పైకి తేలి బయటకు వచ్చే విధంగా ఉండదు, కానీ అవి అలా ఆగిపోవడం వల్ల ఈ రక్తనాళాల్లో చుట్టూ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇలా పేరుకుపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతూ ఉంటుంది. రక్తనాళాలు నెమ్మదిగా క్లోజ్ అయిపోయి అవి బ్లాక్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. సో ఒక వయస్సు పెరిగే కొద్దీ ఆ రక్తనాళాల్లో ఈ క్రొవ్వు పదార్థాలు కనుక ఎక్కువ అవుతూ ఉంటే, అంటే మనం తీసుకునే ఫుడ్ ప్రోడక్ట్స్ వల్ల, అంటే బయట బాగా ఆయిల్ ఫ్రై చేసినవి కానీ, లేకపోతే ఇంకా ఎక్కువగా రిపీటెడ్గా యూజ్ చేసిన ఆయిల్స్ వాడడం వల్ల కానీ ఫ్యాట్స్ అనేవి చాలా చెడ్డ క్రొవ్వు పదార్థాలు అవి పేరుకుపోతూ ఉంటాయి. సో వాటిని జయించడానికి, అంటే వాటిని రిడ్యూస్ చేయడానికి మనము ఏం చేయాలంటే ఈ నట్స్ వాడితే కనుక ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, అంటే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అదే మ్యూఫా అండ్ ప్యూఫా అంటారు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఇది నార్మల్ కామన్ పబ్లిక్కి ఈ వర్డ్స్ అవసరం లేకపోయినప్పటికీ మీకు జనరల్గా గుర్తుండే విధంగా చెప్తున్నాను. శాచురేటెడ్ కన్నా, అంటే అలాగే అతుక్కుపోయే ఫ్యాట్ కన్నా పైకి తేలియాడి ఇంకా మనకి ఈ శాచురేట్స్ని తగ్గించే ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిలో పోషక విలువలు అధికంగా ఉన్నాయని చెప్పచ్చు. వీటితో పాటు ఖనిజ లవణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటి వల్ల ఏంటంటే, అంటే మీరు ఎక్కువగా నంబర్స్ ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏది దేనికి మంచిది అనేది గుర్తుంచుకుంటే మనం ఎంత మోతాదుల్లో తినాలి, మనం తినే డైలీ డైట్లోనే ఏ విధంగా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేది మనం చెప్పచ్చు. సో ఈ పోషక విలువలు, అందుకనే పవర్ హౌస్ అని చెప్పేసి ఈ నట్స్ని అని అంటారు. ఇంకా పేదవాడి పవర్ హౌస్ ఏంటి అని అంటే గ్రౌండ్ నట్స్ అంటారు. గ్రౌండ్ నట్స్ అంటే ఇది వేరుశెనగ లేదా పల్లీలు అని అంటారు. సో వాటిలో కూడా చాలా ఎక్కువగా శక్తి ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్, మాంసకృతులు కూడా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఈ నట్స్లోకి చేర్చారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ పోషక విలువలు ఉండడం వల్ల పేదవారు కూడా కొనుక్కొని తినవచ్చు అన్నట్టుగా. సో కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం వెనకాడినప్పుడు ఈ గ్రౌండ్ నట్ లేదా పల్లీలు తీసుకొని వాళ్ళు డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక తప్పకుండా పోషక విలువలు ఆల్మోస్ట్ సిమిలర్గా మనకి అందుతాయి.
అంటే ఈ నట్స్ అండ్ సీడ్స్ ఎట్లాంటి వ్యాధులకి ఉపయోగపడే అవకాశం ఉంది అంటారు? నట్స్ అండ్ సీడ్స్ సెపరేట్గా అంటే ఏ డైట్ కూడా ఎగ్జాక్ట్గా మెడిసిన్ లాగా అది తీసుకుంటే ఇది తగ్గిపోతుంది జబ్బు అని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ చిన్నప్పటి నుండి లేదా ఎక్కువ మోతాదుల్లో మనం ఎక్కువ టైం ఆ డైట్ కనుక తీసుకుంటే తప్పకుండా అది మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. సో ఈ ఫుడ్స్ ఏ వ్యాధులకి ఉపయోగపడతాయంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి ఈ నట్స్లో. అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ చూస్తే కనుక అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఆ పేరులోనే ఆక్సిడేషన్ అంటే మనం పీల్చుతున్న గాలి ద్వారానో లేకపోతే ఆక్సిడేషన్ చెందుతూ ఉంటుంది లోపల. ఒక కొబ్బరి నూనె కానీ ఏమైనా నూనె బయట పెట్టామనుకోండి ఒక నెల మనం వాడకుండా అలాగే పెట్టినా సరే, మూత పెట్టినా సరే అది ర్యాన్సిడ్ అయిపోతుంది. అంటే అది ఆక్సిజన్తో గాలిలో ఉన్న తేమతో కలిసి ఆక్సిజన్తో రియాక్షన్ అయ్యి అది నల్లగా పేరుకుపోతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మన ఇళ్లలో కొబ్బరి నూనెల పక్కనే పెడితే కనుక ఒక 2-3 months తర్వాత కింద నల్లగా పేరుకుంటూ ఉంటుంది. ప్లస్ వాసన కూడా ర్యాన్సిడ్ వాసన వస్తుంది. అదే కొంచెం ఫ్యాట్స్ శాచురేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే త్వరగా శాచురేట్ అయిపోయే ఫ్యాట్స్ ఆక్సిజన్తో అది సాధ్యమవుతుంది. సో ఆ ఆక్సిజన్ని మనం లోపల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఈ ఫ్లాక్స్ సీడ్స్ కానీ కియా సీడ్స్ కానీ ఏమైనా బాదం ఆర్ వాల్నట్ ఇంకా కాజు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆక్సిజన్ రియాక్షన్ అవ్వకుండా మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ని అరికడుతుంది అన్నమాట. అలా అరికట్టడం వల్ల ర్యాన్సిడిటీ అంటే వాటి వలన వచ్చే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అవి కూడా ఒక రకమైన మంచి మంచి కొవ్వు పదార్థాలు. సో ఆ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల గుండె వ్యాధులకి చాలా అరికడుతున్నారు. ఎందుకంటే చాలా రీసెర్చ్ స్టడీస్ ఎక్కువగా నట్స్ మీద చేస్తూ ఉన్నారు. అయితే మ్యాక్సిమం రీసెర్చ్ స్టడీస్లో కంపైల్ చేసింది ఏంటంటే చాలామందికి వాళ్ళు చెక్ చేసినప్పుడు ఆ నట్స్ తీసుకున్న వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నట్స్ తీసుకొని వాళ్ళకి ఈ గుండెపోటు వంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. 28% ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రీసెర్చ్ స్టడీస్ అబ్సల్యూట్లీ 18 years కూడా చెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని రీసెర్చ్ స్టడీస్ అయితే 25,000 members మీద చెక్ చేసి అంటే కంటిన్యూస్గా తీసుకునే వాళ్ళకి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళని కనుక్కోవడము లేదా ఇంటర్వ్యూస్ ద్వారా కనుక్కోవడము, దగ్గరికి వెళ్ళి చూడడము, ఆ లిపిడ్ ప్రొఫైల్ వాళ్ళది చెక్ చేయడం వల్ల వాళ్ళకి మినిమం 21 to 40% వరకు హృద్రోగాలు తగ్గినట్టు స్టడీస్ చూపిస్తున్నాయి. సో ఈ హృద్రోగాలు మెయిన్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన ప్లస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన లోపల ఆ యొక్క ఆక్సిజన్ అంటే ఆ ర్యాన్సిడిటీని తగ్గించి ఫ్యాటీ యాసిడ్స్ని ఉత్పత్తిని తగ్గించి మంచి క్రొవ్వు పదార్థాలని ఇంక్రీజ్ చేయడం వలన పీపుల్ కూడా మంచిగా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా మధుమేహ వ్యాధికి వచ్చేసరికి ఈ బాదము మంచిది లేదా కాజు కొన్ని ఒక గుప్పెడు తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఆ స్టడీస్లో కూడా నిరూపించబడ్డాయి. కొన్ని స్టడీస్లో మాత్రం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మళ్ళీ అది ఫ్యాట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా వాల్నట్ అనేది చాలా మంచిది. ఎందుకంటే వాల్నట్లో చాలా అంటే ఈ నట్స్ అన్నిట్లోనూ సెలీనియం అనేది పదార్థం ఉంటుంది. వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం అందుతుంది. అదేవిధంగా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇంకా స్థూల పోషకాలు అయితే మనం మామూలుగా బయట నుండి వేరే ఫుడ్స్ ద్వారా సంపాదించుకోవచ్చు. కానీ సూక్ష్మ పోషకాలు అనేవి ముఖ్యమైనవి. సో సోడియం, పొటాషియం అని, మెగ్నీషియం ఇవన్నీ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఏంటంటే ఒక్కొక్కటి కొంచెంగా వాళ్ళకి డిటీరియేట్ అవుతూ ఉంటుంది. హెల్త్ అనారోగ్యం సమస్యలు వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ వాళ్ళు కనుక షుగర్ని మెయింటైన్ చేయకపోతే లేదా గ్లూకోజ్ లెవెల్స్ని వాళ్ళు సరిగా మెయింటైన్ చేయకపోతే అప్పుడు ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల మనం గ్లూకోజ్ లెవెల్స్ని అరికట్టచ్చు, అంటే తగ్గించవచ్చు. ఇప్పుడు మీరు నట్స్ తీసుకొని రైస్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో నట్స్ క్వాంటిటీ కొంచెం పెంచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ షుగర్ లెవెల్స్ లేదా గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో తగ్గుతాయి అన్నమాట. సో దానివల్ల
ఆ మధుమేహ వ్యాధిని కూడా అరికట్టిన రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. సో ఇవన్నీ అంటే జస్ట్ నార్మల్గా పేపర్లో పబ్లిషింగ్ కోసం అనే కాకుండా అందులో వాళ్ళు నిజంగా చెక్ చేసినప్పుడు ఒక 10 to 18 years కూడా చెక్ చేశారు. సో వాళ్ళల్లో మంచి ఫలితాలు ఇచ్చాయండి. సో మధుమేహ వ్యాధిగ్రస్తులకి, ఇంకా గుండెపోటు సమస్యలు ఉన్న వాళ్ళకి, ఇంకా వాల్నట్స్ అయితే అబ్సల్యూట్గా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా మంచిగానే పనిచేసింది. అంటే క్యాన్సర్ అంతా పోయి నార్మల్ అయిపోతుంది అని కాదు, కానీ క్యాన్సర్ పేషెంట్స్కి ఆ వాల్నట్స్లో ఉన్న పోషక విలువలు చాలా మంచిగా పనిచేసి వ్యాధిని మ్యాక్సిమం తగ్గించడానికి ఆ క్యాన్సర్ కణాల మీద పనిచేస్తున్నాయి అన్నమాట అందులో ఉన్న పోషక విలువలు. సో ఈ 3 అనేవి చాలా ముఖ్యమైన నట్స్గా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా మన కామన్గా వచ్చే ఈ రోజుల్లో కామన్గా వచ్చే వ్యాధుల మీద చక్కగా పనిచేస్తున్నాయి. సో అది 28%, మ్యాక్సిమం 28% వరకు మనకి రిజల్ట్స్ పాజిటివ్గా పెరిగింది. అంటే ఆ రిస్క్ అనేది తగ్గింది అన్నమాట. ఆ వ్యాధులు వచ్చే రిస్క్ అనేవి తగ్గినాయి. సో ఈ విధంగా మనం వ్యాధులను కూడా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంకా యంగ్స్టర్స్కి చూస్తే ఆ బాదం పప్పులు కానీ, ఇంకా అవి హెయిర్కి మంచిది. ఇంకా బాదం ఆయిల్ అని విని ఉంటారు. ఆయిల్ కూడా అవి ఎందుకంటే ఈ ఇందులో వచ్చే ఎక్స్ట్రాక్ట్ అయిన ఆయిల్స్ అబ్సల్యూట్లీ మంచిగా ఉంటాయి కనుక, సో వాటి వల్ల కావాల్సిన బయోటిన్, ఇంకా వేరే వైటమిన్స్, వైటమిన్ ఈ అవన్నీ కూడా పోషక విలువలు పుష్కలంగా అందడం వల్ల హెయిర్, స్కిన్ అంతా బాగుంటుంది. సో తినడమే కాకుండా అది అప్లై చేస్తున్నారు కూడా, క్రీమ్స్లో పెట్టడం. అదే కాస్మెటిక్ ఇండస్ట్రీస్కి వెళ్తే కనుక అవి యూజ్ చేస్తుంటారు. సో బాదం మీరు గమనించే ఉంటారు. సో ఈ విధంగా కాస్మెటిక్ ఇండస్ట్రీ కానీ, ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఈ నట్స్ అనేవి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతున్నాయి. సో హెల్త్ వైజ్ పాజిటివ్గానే అని చెప్పొచ్చండి. అంటే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు కానీ, వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది అంటారు? ఎక్కువగా అంటే మనం ఏ పదార్థమైనా ఇప్పుడు మంచిగా ఉంటాయి, న్యూట్రియంట్స్ అబ్సల్యూట్లీ బాగుంటాయి. అలా అని చెప్పేసి మనం ఒక ప్లేట్ నిండా వేసుకుని బాదం పప్పులు, ఒక రైస్ అంతా, అంటే కార్బోహైడ్రేట్స్కి ఒక ఫుడ్ పిరమిడ్ ఉంటుందండి. మామూలుగా ఆహార పిరమిడ్, మనకి ఈజిప్ట్లో పిరమిడ్స్ ఎలా ఉంటాయో ఆహార పిరమిడ్ కూడా మీరు చూసే ఉంటారు. ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఆ ట్రయాంగిల్ షేప్లో ఏంటంటే కింద ఈ బేస్లో మనకి ఎక్కువ పదార్థాలు తీసుకోవాలి ఉంటుంది. అంటే ఇది 5 గ్రూప్స్ ఉంటాయి. ఈ 5 గ్రూప్స్లో, ఆ ట్రయాంగిల్ షేప్లో 5 గ్రూప్స్లో కింద బేస్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. తర్వాత పాలు పదార్థాలు, ఆ తర్వాత వచ్చేసి 3వది స్థానంలో మాంసకృతులు. అంటే పాలు పదార్థాలు కూడా ఆఫ్కోర్స్ మాంసకృతులు ఇస్తాయి, అయినప్పటికీ మాంసకృతులను వేరేగా ఇంకొక 3rd దాంట్లో పెట్టారు. అదేంటంటే ఈ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్. ఈ పాలతో పాటు ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో 2nd లైన్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా 4th లైన్ వచ్చేసి ఈ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్, తర్వాత నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్. ఆ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ లాస్ట్ చిన్న ట్రయాంగిల్ ఉంటుంది. సో ఆ చిన్న ట్రయాంగిల్ చూస్తే కనుక చిన్నగా, అంటే ఆ సైజు మాత్రమే తీసుకోవాలని అది ఇండికేట్ చేస్తుంది ఫుడ్ పిరమిడ్. సో ఈ చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా, పాటలు పాడుతూ ఉంటారు అమ్మమ్మలు, నానమ్మలు, అది ఏంటిది అన్నం, పప్పు, కూర అని చెప్పేసి చిన్నపిల్లలకి తినిపిస్తుంటారు కదా. సో అందులో కూడా చూస్తే కనుక మీరు అన్నీ ఉంటాయి అందులో. అన్నం అంటే సీరియల్స్, అంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. అలాగే ప్రోటీన్స్ అంటే పప్పు, ఫుల్ ప్రోటీన్. వాళ్ళు కూడా అనుకోకుండానో మరి తెలియకో ఎట్లానో వచ్చినాయి, బట్ అన్ని ఫుడ్ గ్రూప్స్ ఐటమ్స్ వస్తాయి. తర్వాత చారు అని అంటారు, అంటే వాటర్ కూడా కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఇంకా నూనె, నెయ్యి అంటారు. సో నెయ్యిలో కూడా ఆ నెయ్యి పదార్థాలే ఆయిల్స్లోకి వస్తుంది. సో లాస్ట్ త్రిభుజాకారంలో ఏదైతే ఉన్నదో చాలా చిన్న క్వాంటిటీలో తీసుకోవాల్సిన ఆ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్, అందులో ఇంకా స్వీట్స్ కూడా పెడతారు, లేదా చాక్లెట్స్. ఆ విధంగా హై క్యాలరీ డైట్ ఆర్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న డైట్ అన్నమాట. అంటే మనం తక్కువ తీసుకోవాలని అర్థం. ఆ ఫుడ్ పిరమిడ్ కనుక తెలిస్తే కనుక మనకి ఎంత మోతాదుల్లో తీసుకోవాలని తెలుస్తుంది. సో ఆ పైన వచ్చిన ఆ ట్రయాంగిల్లో ఉండే నట్స్ని మనం లిమిటెడ్ అమౌంట్లో తీసుకుంటే బాగుంటుంది. జనరల్గా అయితే చెప్పాలంటే లెమన్కి తెలిసేలాగా ఒక గుప్పెడు నట్స్ తీసుకున్నారు అని అంటే గ్యారంటీగా మనకి మంచి ఆరోగ్యం ఉంటుంది. అదే కనుక ఒక ప్లేట్ నిండా తీసుకున్నారనుకోండి, అదేమవుతుందంటే లోపల ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది, లేకపోతే ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. అఫ్కోర్స్ HDL కొలెస్ట్రాల్ కూడా
అది కొన్ని మోతాదుల్లో ఇంతనే ఉండాలి అని చెప్పేసి ఉంటుంది మనకి. సో దానికన్నా ఎక్కువ ఉన్నది అని అంటే కనుక 50 అట్లా ఉంటే అది హెల్దీ. అదే కనుక మళ్ళీ తక్కువ ఉన్నది అని అంటే ప్రాబ్లం. మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. అదేవిధంగా LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకూడదు. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే తప్పకుండా కొంచెం సరిపోతాయి. బాగున్నాయి కదా అని చెప్పేసి ఏ ఫుడ్ని మనం ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకు అని అంటే వేరే ఫ్రూట్స్ నుండి లేదా వేరే ఫుడ్స్ నుండి వచ్చే పోషక విలువలన్నీ ఇవి ఆపేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవి మంచిగా తిన్నామనుకోండి, మనకు మొత్తం న్యూట్రిషన్ అంతా మొత్తం పోషకాలన్నీ ఈ నట్స్లోనే లేదా ఈ సీడ్స్ విత్తనాలు గింజలలో నుండే రాదు. మనం తీసుకోవాల్సిన ఆ రోజు విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి కావాలి అని అంటే మనకి పళ్ళకి చిగుళ్ళకి అది చాలా ముఖ్యం. ఇప్పుడు మొహం కడుక్కున్నారు అనుకోండి, కడిగేటప్పుడు లేదా యాపిల్ తినేటప్పుడు లేదా జామకాయ తినేటప్పుడు అది ఏమవుతుందంటే మనం పళ్ళతో కొరికినప్పుడు బ్లడ్ వస్తున్నది అని అంటే విటమిన్ సి లోపం ఉన్నదని అర్థం. సో ఆ వైటమిన్ సి లోపాలు ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వైటమిన్ సి మనం వండిని ఫుడ్స్లో వైటమిన్ సి ఉండదు, ఎందుకంటే అది ఆవిరైపోతుంది కనుక మనకి దొరకదు వైటమిన్ సి. సో ఏమవుతుందంటే ఈ విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఎక్కువ ఎనర్జీ కావాలని చెప్పేసి ఎక్కువ బాదంలు తీసుకున్నప్పుడు లేదా ఎక్కువ కాజు లేదా జీడిపప్పులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ ఎక్కువగా ఉండి మనకి డైజెషన్ అంతగా ఈజీగా ఉండదు. మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేది. ఓకే, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు ముత్యాలరావు మేడం. ముత్యాలరావు గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? భద్రాచలం మేడం. భద్రాచలం. ముత్యాలరావు గారు మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మనతో పాటు ప్రియా సుగంధి గారు ఉన్నారు, డాక్టర్. మేడం గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు అంటే మా పిల్లగాళ్ళు 7th చదువుకుంటున్నారు మేడం గారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు నట్స్ గురించి చెప్తున్నారు కదా, చెప్పండి. అంటే అంటే ఏ ఎక్కువగా తీసుకోకూడదు? ఇప్పుడు మామూలు బాదం పప్పు, ఈ పల్లీలు ఇలాంటివన్నీ తింటూనే ఉంటారండి. అంటే ఇందులో ఏది అంటే విటమిన్స్ ఎక్కువ ఉండే, విటమిన్స్ తక్కువ ఉండే అడుగుదామని చేశాం మేడం గారు. ఓకే, మీ పిల్లలకి ఏది తీసుకోవాలి అని అంటున్నారు? ఏది ఎంత వయసు అండి వాళ్ళది? అంటే ఒకరు 12, ఒకరు 14 మేడం. ఓకే. లావుగా ఉంటారా అంటే మామూలుగానే ఉంటారా? నార్మల్గా ఉంటారు మేడం. ఓకే ఓకే. సో ఏమేమి తీసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? అవును మేడం. ఓకే అండి. అయితే మామూలుగా చిన్నపిల్లలు లేదా అంటే జనరల్గా పిల్లలు ఏంటంటే బాగా ఆడుతూ ఉంటారు. ఆడడం వలన లేకపోతే ఎక్కువ ఎనర్జీ క్యాలరీస్ బాగా బర్న్ అవుతూ ఉంటాయి. సో మీరు ఇదే నట్స్ పెట్టాలి లేదా బాదం ఒక్కటే పెట్టాలి లేదా జీడిపప్పు ఒక్కటే పెట్టాలి అని ఏమీ లేదండి. ప్రతి ఒక్క నట్స్ మీరు కనీసం ఒక 3 నట్స్, చిన్నపిల్లలు కనుక ఒక 3 to 5 నట్స్ బాదము, ఇంకా జీడిపప్పులు ఒక 5 నట్స్, అట్లానే వాల్నట్స్ ఒక 2, అలాగ అన్నీ కలుపుకొని పెట్టొచ్చు. లేకపోతే మీరు లడ్డూలుగా చేయొచ్చు. పిల్లలకి ఏంటంటే ఖర్జూరం కూడా అందులో యాడ్ చేయొచ్చు లేదా బెల్లం యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా డయాబెటీస్ అలా ఉంటే కనుక, అంటే కొంతమందికి చిన్నపిల్లలకి ఈ రోజుల్లో వస్తుంది, పెద్దవాళ్ళలాగానే వాళ్ళు ఏంటంటే డ్రై నట్స్, డ్రై ఖర్జూరం ఉంటుంది, ఆ ఖర్జూరంతో లడ్డూలాగా చేసి ఇవ్వచ్చు. సో ఈ నట్స్ని మీరు అన్నీ యాడ్ చేయొచ్చండి. ఇంకా వాళ్ళకి ఏంటంటే మెయిన్ బాదం పప్పుల్లో ఎక్కువగా లైక్ మేధాశక్తి ఎక్కువగా పెరుగుతుంది. అంటే కనీసం రోజు ఒక 5 నుండి 7 బాదం పప్పులు తిన్నారంటే చిన్నపిల్లలు, వాళ్ళకి డెఫినెట్గా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాల్నట్, ఆ షేప్స్ చూసినప్పుడే ఆ పర్టికులర్ అంటే న్యాచురల్గా సహజ సిద్ధంగా పండే ఈ నట్స్లో ఆ వాల్నట్లో చూసామనుకోండి, ఓపెన్ చేసి అది బ్రెయిన్ షేప్లో ఉంటుంది కదా. ఆ బ్రెయిన్ షేపు అనేది గ్యారంటీగా అది బ్రెయిన్కి రిలేటెడ్, అంటే మంచి చేస్తుందని అర్థం. సో వాల్నట్స్ కూడా ఒక 2-3 పెట్టండి. కాస్ట్ మీరు పెట్టుకోగలరు అని అంటే కనుక అప్పుడు కొంచెం పెంచుకోవచ్చు, ఒక గుప్పెడు లేదు అంటే ఒక 1 కప్పు సరిపోతుంది. కానీ ఎక్కువగా మరి అలవాటు చేసినా పర్వాలేదు, కాకపోతే కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల వారికి ఏంటంటే అది ఈజీగా రావట్లేదని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అదే టైంలో పీనట్స్ అంటే వేరుశనగలు కూడా పల్లి పట్టీలాగానో లేదా వేరుశనగ అచ్చు అని అంటారు కదా, అదేవిధంగా బెల్లం కలిపి చేస్తే వారికి మంచిది. సో ఎప్పుడైతే ఈ నట్స్ తీసుకుంటారో పిల్లలు, ఆ నట్స్ని మీరు కనీసం ఒక 1/2 కప్పు మినిమం ఇవ్వండి.
ఎందుకంటే ఎక్కువగా క్యాలరీస్ బర్న్ చేస్తారు కనుక, అంటే ఎక్కువగా ఆడతారు లేకపోతే ఎక్కువ స్పోర్ట్స్లో ఉంటారు పిల్లలు కనుక వాళ్ళకి ఈజీగా అందుతాయి. అదేవిధంగా పోషక విలువలు ఎక్కువగా వస్తాయి. ఈ నట్స్ తీసుకోకూడదు, ఆ నట్స్ తీసుకోకూడదు అని ఏం లేదు, కంపల్సరీ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మీకు అనుగుణం బట్టి మీకు ఎలాగా వీలుంటే ఆ విధంగా మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. అదే అందులోనే పీనట్స్, గ్రౌండ్ నట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి చిన్నపిల్లల గురించి అడిగారు కదా, 11 years 12 years అని. అంటే 1 to 2 years కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చా? అంటే అది ఏ రకంగా ఇవ్వచ్చు అంటారు? మరి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇవ్వచ్చా అంటారా డ్రై ఫ్రూట్స్? లైక్ ఏంటంటే వాళ్ళకి ఇంత మోతాదులో ఇవ్వాలి, ఎందుకంటే ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు కదా. సో ఏ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది అంటారు ఒక ఏజ్? ఓకే, అయితే ఏజ్ని బట్టి చూస్తే కనుక 6 నెలల వరకు కంపల్సరీ తల్లిపాలు చాలా ముఖ్యమైనవి. ఈ రోజుల్లో అయితే తల్లిపాల మీద ఇంకా ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుంది. ఎందుకంటే తల్లిపాలు ఇప్పటి వరకు ఎవ్వరూ తయారు చేయలేదు ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఇంకా ప్రపంచంలో కూడా ఎవ్వరు, ఏ సైంటిస్ట్ కూడా తయారు చేయలేదు. అన్ని పోషక విలువలు ఉన్న తల్లిపాలని మనం దేనితోనూ మనం ఈక్వల్ చేయలేము, ఎందుకంటే ఆ తల్లిపాలు అంత విలువైనవి. అయితే 6 నెలల వరకు కంపల్సరీ తల్లిపాలు ఇవ్వాలి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఏమైనా ఇవ్వచ్చు, అయితే సప్లిమెంటరీ ఫుడ్స్. అయితే అందులో మీరు అడిగినట్టుగా ఈ నట్స్ ఏ విధంగా తినాలి, చిన్నపిల్లలు కదా, వాళ్ళేమో నవలలేరు. సో అలాంటప్పుడు పొడి చేసి తీసుకోవచ్చు. ఒకటి పొడి చేసి అంటే అది మంచిగా నానబెట్టి మళ్ళా ఎండబెట్టి అది పొడి చేయొచ్చు. లేకపోతే సిర్లాక్ లాగా తయారు చేసి ఒక మెత్తని పిండిలాగా చేసి వాళ్ళకి పెట్టొచ్చు, అదొకటి. ఇంకొకటి ఒక స్పూను లేదా 2 స్పూన్లతో మీరు ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే నట్స్ ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల వారికి తిప్పే ఛాన్స్ ఉంటుంది, కడుపులో తిప్పడం అట్లాగా. సో కొంచెం చిన్నగా స్టార్ట్ చేయండి, తర్వాత నెమ్మదిగా ఎక్కువగా పెట్టొచ్చు. ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కాదు, మిగిలిన పోషకాలన్నీ మనం వాటితో పాటు ఒక 2 బాదంలు, 1 జీడిపప్పు అలా వాటితో కొంచెం పౌడర్గా చేసి పెట్టవచ్చండి. ఇంకా ముక్కలుగా చేస్తే ఏంటంటే వాళ్ళకి చోక్ అవుతుంది, ఇక్కడ పట్టేయడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కనుక పౌడర్స్, హార్లిక్స్ ఏ విధంగా చేస్తారో, అంటే ఎనర్జీ డ్రింక్స్ ఏ విధంగా కలుపుకుని తాగుతారో ఆ విధంగా ఈ పౌడర్స్ని మిల్క్లో కూడా కలిపి తీసుకోవచ్చు. అలా కూడా పట్టించవచ్చు. లేదా సెమీ సాలిడ్గా, కొంచెం లిక్విడ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాలిడ్గా చేసి కూడా ఇవ్వచ్చు. గింజలు, వాటి ఉపయోగాలు, పోషక విలువల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే పిల్లలకి ఎలాంటి పోషక విలువలు అందిస్తుంది, డ్రై ఫ్రూట్స్తో ఎలాంటి పోషక విలువలు అందుతాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని వివరిస్తున్నారు డాక్టర్ ప్రియా సుగంధి గారు. ఈ అంశం పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడినంటే గింజల గురించి చెప్తున్నారు, అదేవిధంగా ఈ మనకు అవిసె గింజలు ఉన్నాయి, అవి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, ఇప్పుడు అందరికీ తెలిసినవే. అయితే అవిసె గింజల్లో కూడా ఎక్కువగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాల్నట్స్లో ఏ విధంగా ఎక్కువ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయో అందులో అవిసె గింజల్లో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, నేను చెప్పినట్టుగా ఇందాక అన్ని నట్స్లో ఉంటాయి, బట్ అవిసె గింజలు తీసుకున్నప్పుడు అది కొంచెం మనం పౌడర్ చేసో లేకపోతే ఏమైనా ఎందులో అయినా కలిపినప్పుడు కొంచెం జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ అందులో ఉన్న ముఖ్యమైన ఈ పోషక పదార్థం వల్ల మనకి గుండెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్ అంటే HDL హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనే క్రొవ్వు పదార్థం అనేది పెరుగుతుందన్నమాట. అది పెరగడం వల్ల ఏమవుతుందంటే గుండె వ్యాధులు అనేవి అసలు రావు అని చెప్పొచ్చు. అందుకనే ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఎక్కువగా హృద్రోగులకి కన్సిడర్ చేయిస్తారు, అంటే అడ్వైజ్ చేస్తూ ఉంటాం మేము. సో ఫ్లాక్స్ సీడ్స్ వల్ల అదే కాకుండా హెయిర్ కూడా బాగుంటుంది, అంటే ప్రోటీన్కి సంబంధించింది. ఇప్పుడు హెయిర్ ఏంటంటే వెంట్రుకలు ప్రోటీన్, అది కాల్చితే మనకి ఒక ఏమైనా స్కిన్ కాలినట్టు వాసన అట్లా వస్తుంది కదా, అలా వచ్చిందంటే వాసన కంపల్సరీ అది మాంసకృతులు ఎక్కువగా ఉంటాయని అర్థం. సో అటువంటి మాంసకృతులు ఎక్కువగా అందజేస్తాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్. అందుకని ఫ్లాక్స్ సీడ్స్లో క్యాలరీస్తో పాటు ముఖ్యంగా ఒక్కటే చెప్పాలి అని అంటే కనుక ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి, ఏదైతే గుండెను మంచిగా ఆరోగ్యంగా ఉంచుతుందో. అంటే ఇప్పుడు మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అంటే మొలకెత్తిన గింజలు తీసుకుంటే
డ్రై ఫ్రూట్స్ కిందకే వస్తాయంటారా అవి? మొలకెత్తిన గింజలు అనేవి అవి గింజలు అయినప్పటికీ డ్రై ఫ్రూట్స్ కిందకి రావు, ఎందుకంటే నట్స్ అనేవి ఎంటైర్లీ డిఫరెంట్ ఉన్నది. ఆ మొలకెత్తిన విత్తనాలు ఏంటంటే అవి విత్తనాలు అని అంటారు లేదా సీడ్స్ అని అంటాము. అవి ఏంటంటే లెగ్యూమ్స్ లేదా పల్సెస్ కిందకే వస్తాయన్నమాట. అంటే డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్ సీరియల్స్ అని చెప్పేసి, అలా అదేవిధంగా మాంసకృతులు ఉన్న ఈ పల్సెస్ ఉన్నాయి, పల్సెస్ కిందకి వస్తాయండి అవి ఆ గింజలు. మొలకెత్తని విత్తనాలు సాధారణంగా మనం పెసర్లు ఇంకా బొబ్బర్లు వేస్తారు లేదా శనగలు, ఇవన్నీ మొలకెత్తిన విత్తనాలుగా వస్తూ ఉంటాయి. అయితే ఇవి నట్స్ కిందికి రావు, ఎందుకంటే అందులో ఉండే ఆయిల్ మనకి రాదు, ఆయిల్ కంటెంట్ రాదు. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇందులో ఉన్న పోషక విలువలు అందులో ఏమాత్రం అని చెప్పలేము, కానీ ఇందులో ఉన్న హైయెస్ట్ న్యూట్రియంట్స్ అందులోకి ఉండవు అన్నమాట. సో మొలకెత్తిన విత్తనాలు అనేవి కూడా మనకి మామూలుగా వెయిట్ లాస్కి తింటూ ఉంటారు, అదేవిధంగా ఈ నట్స్ కూడా వెయిట్ లాస్కే తింటూ ఉంటారు. కాకపోతే రెండిట్లో ఏది ప్రయోజనము అని అంటే నేను చెప్పగలను, రెండు ప్రయోజనమే, కానీ తినాల్సిన మోతాదుల్లో మనం తినాలి. సో మొలకెత్తిన విత్తనాలు ఏంటంటే నూనెలు లేకుండా తినేవాళ్ళు కొంతమంది అయితే, ఆ నూనెలు ఎక్కువగా మనం కావాలి, మంచి ఫ్యాట్స్ కూడా కావాలి, అసలు నూనెలు ఏది వాడట్లేదు అని అన్నప్పుడు బాదంలోకి వెళ్ళొచ్చు లేదా ఈ నట్స్కి వెళ్ళొచ్చు. అంతేగాని ఈ మొలకెత్తిన విత్తనాలు మాత్రం ఈ నట్స్లోకి రావండి. అంటే మనకి ఏ గింజల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంటారు? ఏ గింజల్లో? మనము అంటే ఇప్పుడు గింజలు, వాటి ఉపయోగాలు, పోషక విలువల గురించి మాట్లాడుతున్నాం. దీని గురించి మనతో పాటు మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రియా సుగంధి గారు. ఆవిడతో మీరు కూడా మాట్లాడాలి, ఈ గింజల గురించి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అంటే మీరు ఫోన్ చేయాల్సిన నంబర్స్ మనకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేయొచ్చు, మీ సందేహాలు తెలుసుకోవచ్చు. అయితే మనకి ఈ గింజలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మొలకెత్తిన గింజలు కానివ్వండి, అంటే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అంటే అది బాదాం అవ్వచ్చు, కాజు అవ్వచ్చు, లేకపోతే వాల్నట్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏది అంటే నూనె గింజలు ఇందులోకి రావు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దాని గురించి మనకు వివరించడానికి ప్రియా సుగంధి గారు ఉన్నారు. అయితే ప్రియా సుగంధి గారు, మీరు ఇందాక చెప్పారు పల్లీలు కూడా డ్రై ఫ్రూట్స్ కిందకే వస్తాయి, అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి సంబంధించి పల్లీలు అనేవి చాలా మంచి పోషక విలువలు ఉన్నవి అని చెప్పారు. అయితే అదేవిధంగా ఈ వాల్నట్స్ ఎంత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది? అంటే పిల్లల నుంచి పెద్దల వరకు వాల్నట్స్ 1-2 తీసుకోవాలని చెప్తూ ఉంటారు. సో ఎంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? పల్లీలు అదే మామూలుగా పల్సెస్ నుండి వచ్చినవి, అవి పల్సెస్ నుండి రావడం వల్ల ఇది ఎంటైర్లీ నట్స్ ఫ్యామిలీ వేరేగా ఉంటుంది, ఈ లెగ్యూమ్స్ ఫ్యామిలీ వేరేగా ఉంటుంది. అయినప్పటికీ వీటిని నట్స్లోనే కలిపారు. ఎందుకు అని అంటే పోషక విలువలు అధికంగా ఉన్నాయని, ఇంకా పూర్ మ్యాన్స్ డైట్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా శక్తి ఉంటుంది, ఎక్కువగా మాంసకృతులు ఉన్నాయి, అదేవిధంగా వైటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇందులో. అందుకని పల్లీల్ని అంత ముఖ్యంగా పరిగణిస్తాము. ముఖ్యంగా ఏంటంటే ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఖరీదు మనం ఏమైతే కొంటామో అది మన అందుబాటులో ఉండాలి. అందరూ ఈ నట్స్ కొనేంత స్తోమత ఉండకపోవచ్చు, లేదు అంటే రోజు ఎప్పుడైనా ఒకసారి పండగలకి పబ్బాలకి కొంటూ ఉంటారు, కానీ రోజు తినేంత స్తోమత లేని వారికి తప్పకుండా పల్లీలు అనేవి చాలా మంచివి. అండ్ ఇంకా మన ఇండియన్ డైట్లో ఇంకా సౌత్ ఇండియాలో అయితే చట్నీస్ చేస్తూ ఉంటారు, పల్లీ చట్నీ. సో అవి మరీ ఎక్కువగా అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ లేదా నార్మల్ డైట్, ఈ నార్మల్ పీపుల్, ఈ 3 రకాల మనుషులకి ఉపయోగపడేది ఈ పల్లీలు ఫుడ్స్. సో ఎంత మోతాదులో వాల్నట్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి అని అడుగుతున్నారు. వాల్నట్స్ అనేవి మనం తీసుకోవచ్చండి. ఎక్కువ అంటే ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు, లేదా 1 కప్ కూడా తీసుకోవచ్చు, లేదు అంటే 1 kg కూడా తీసుకోవచ్చు, కానీ మనం తినలేం. కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. రియాజ్ అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మహబూబాబాద్. అయితే ఇప్పుడు మనకు ప్రియా సుగంధి గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మార్నింగ్ ఇది చియా సీడ్స్, పంపిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి. వీటిని లైట్ గా ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసి డైలీ మార్నింగ్ కప్ పాలల్లో మిక్స్ చేసి తాగుతున్నాం మేడం డైలీ. ఓకే అండి. అది డైలీ తాగడం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? నాకు హెయిర్ ఫాల్ ఉంది ప్రాబ్లం. ఓకే. దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం?
ఇవి చాలా ఈ కియా సీడ్స్, పంకిన్ సీడ్స్ మీరు వాడుతున్నారు, అంటే గుమ్మడి గింజలును ఇంకా కియా సీడ్స్, చియా సీడ్స్ కూడా అంటారు. సో వీటిని వేపి ఫ్రై, అంటే మీరు ఆయిల్లో ఫ్రై చేయకుండా నార్మల్గా వేపుతున్నారని అనుకుంటున్నాను. అది నార్మల్గా వేపి అది పౌడర్ చేసుకుని పాలల్లో తీసుకోవడం వల్ల ఏమాత్రము దుష్ప్రయోజనాలు ఉండవండి. చాలా మంచిది అది కూడా. ఇంకా మీరు చాలా న్యాచురల్గా తింటున్నారని చెప్పొచ్చు. అయితే వీటి వలన మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. దాంట్లో మీరు బాదం పప్పులు కూడా మీరు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ వీలుంటే మీరు వేసుకోగలరు అని అంటే కనుక అది నానబెట్టి అవి పైన లేయర్ తీసేసి అది మీరు కొంచెం మళ్ళీ ఎండబెట్టి లేదా మళ్ళీ ఫ్రై చేసి దాన్ని పౌడర్గా చేసుకొని మీరు తినొచ్చు. సో హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా పనిచేస్తుంది. సో వీటి వల్ల ఏమాత్రం దుష్ప్రయోజనాలు ఉండవండి, మీరు క్షేమంగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆయన అడిగినట్టు అలా తీసుకోవడం వల్ల ఏమైనా దుష్ప్రయోజనాలు ఉన్నాయని అడిగారు. అయితే అదే విధంగా అనారోగ్యకరమైన గింజలు ఏమైనా ఉన్నాయా, అంటే ఇవి తీసుకోవడం వల్ల, ఇంత తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అలాంటి గింజలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు బాదంలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో బిట్టర్ బాదం ఉంటారు, అంటే బాగా చేదైన బాదం ఉంటుంది. అది డయాబెటిక్స్కి, మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇంకొక రకం ఏంటంటే మనం మామూలుగా తినే బాదం. సో ఈ 2 బాదంలో కూడా ఇప్పుడు మామూలు బిట్టర్ అంటే చేదు బాదంలో కనీసం ఒక 10 గ్రామ్స్ 4 నుండి 4.5 గ్రాముల నుండి ఇంకా 10 గ్రామ్స్ వరకు సైనైడ్ అనే పదార్థం ఉంటుంది. అంటే అదేంటంటే ఆ మోతాదుల్లో ఉండడం వల్ల మనం ఎక్కువ తినలేము, చాలా చేదుగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకి అది బాగా పనిచేస్తుంది. అయినప్పటికీ అది ఎక్కువగా తినకూడదు. ప్లస్ ఇంకొకటి మామూలు బాదంలు ఉంటాయి. మామూలు బాదం మీరు పైన లేయర్ తీసుకోకుండా కంటిన్యూస్గా ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నారనుకోండి, తప్పకుండా అందులో కూడా ఉండే చాలా తక్కువ సైనైడ్ ఉన్నప్పటికీ టానిన్స్ అంటే ఆ పదార్థాలు కొన్ని విషపూరితమైన పదార్థాలు అని ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ మనం చచ్చిపోయే అంత పాయిజనస్ కాదు. అయినప్పటికీ కంటిన్యూస్గా మనం అవి లేయర్స్తో తినకూడదు. అది ఈ బాదంకే అలా ఉంటాయి. ఇంకా లేకపోతే మిగిలిన నట్స్ కానీ మిగిలిన సీడ్స్ కానీ అన్నీ మంచివే. ఈ బాదం కూడా మంచిదే, కాకపోతే కొంచెం మీరు అర్థం చేసుకోవాలి, చాలా తక్కువ క్వాంటిటీస్లో పాయిజన్ ఉంటుంది కనుక, అంటే టానిన్స్ వలన వేరే న్యూట్రియంట్స్, వేరే పోషక పదార్థాలని ఆపేస్తాయి. సో మనకి అబ్జార్బ్ చేసుకునే గుణం అనే దాన్ని ఆపేస్తుంది అన్నమాట ఈ టానిన్స్ అనేవి. ఇప్పుడు టీ, కాఫీ తాగితే పోషక విలువలు కొన్ని ఆగిపోతాయి అని తెలుసు మనకి. అదేవిధంగా ఈ బాదం పప్పులు పైన లేయర్తో కనుక తీసుకుంటే అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కనుక మనం కొంచెం శ్రద్ధ వహించి ఇవి లేయర్ లేకుండా తీసుకోవడం మంచిది అంటాను. ఏ గింజల్లో ఎక్కువగా ఒమేగా-3 ఉంటుందంటారు? ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంపల్సరీ వాల్నట్స్లో ఉంటాయండి. వాల్నట్స్లో చాలా ఎక్కువ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో మీకు ఏమి దొరికిపోయినా వాల్నట్స్ కనుక ఒక 2 తీసుకున్నారంటే రోజు హై ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం పొందుకోవచ్చు. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సో ఒక్కసారి కనుక రక్తంలో కొవ్వు శాతం అనేది నార్మల్గా ఉంటే డెఫినెట్గా మనకి ఆరోగ్యం అదంతటా అదే ఉంటుంది. ఇంకా రక్తం కాకుండా ఆ యొక్క కొవ్వు కాకుండా కార్బోహైడ్రేట్స్ని లేదా గ్లూకోజ్ లెవెల్స్ని చూసుకుంటే కనుక అక్కడ కూడా మనకి వచ్చే వ్యాధులు, గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే వచ్చే వ్యాధులు మధుమేహ వ్యాధి. సో ఈ రెండింటిని కనుక మనం అరికట్టుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా చాలా వరకు తగ్గించవచ్చు, మిగిలిన వ్యాధులు కూడా. సో వాల్నట్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వలన ఈ క్యాన్సర్స్ కూడా తగ్గుతున్నాయండి. వాల్నట్స్ అనేది క్యాన్సర్కి మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. సో క్యాన్సర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లము అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి పౌడర్లా చేసి పారిడ్జ్ లాగా, అంటే జావలాగా చేసి కొంచెం పాలేసి దాన్ని కొంచెం లైట్గా వేడి పాలేసి దాన్ని కొద్దిగా ఒక 2-3 స్పూన్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇస్తే మంచిది. సో క్యాన్సర్ పేషెంట్స్కి, ఎందుకంటే ఎక్కువ తినబుద్ధి కాదు, డైజెషన్ సరిగా అవ్వదు. సో ఎవరికైనా ఏమైనా వ్యాధి ఉన్నప్పుడు సో వీటిని ఇలా తింటే కనుక తప్పకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి గుమ్మడికాయ గింజలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? గుమ్మడికాయ గింజలు అనేవి ఈ రోజుల్లో బాగా మంచి ప్రయోజనాలు ఉన్నాయి అండ్ బాగా వాడుతున్నారు.
ముఖ్యంగా చూస్తే కనుక గుమ్మడి గింజలు లేదా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మంచివే. అయితే ఎందుకు మంచివి, ఏ విధంగా మంచివి అని అంటే ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండే వాళ్ళకి, లేదు అని అంటే ఆ పొటెన్సీ తక్కువగా ఉన్న వాళ్ళకి, లేడీస్ కానీ జెంట్స్కి కానీ ఈ గుమ్మడి గింజల్ని జనరల్గా మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. న్యాచురల్గా వచ్చే పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి. అంటే లేడీస్లో ఈ మధ్యన చాలా సిస్టులు ఏర్పడుతున్నాయి కదా గర్భాశయంలో. సో ఆ సిస్టుల్ని నిర్మూలించడానికి ఈ గుమ్మడి గింజలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో ప్రోస్టేట్ గ్లాండ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో గుమ్మడి గింజలు కూడా మంచివి. సో అందుకనే అన్ని గింజలు, అన్ని ఈ నట్స్ అన్నీ మీరు ఒక్కొక్క స్పూన్ అయినా వేసి పౌడర్లా చేస్తారో లేకపోతే లడ్డూలా చేసుకుంటారో, ఒకవేళ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటే కనుక ఆ డేట్స్ ఉంటాయి కదా, అవి ఖర్జూరాలది పౌడర్గా చేసి దాన్ని లడ్డూలా చేసి అదైనా తినొచ్చు. అదర్వైజ్ అదేవిధంగా మీరు నవిలి తినాలి బాగా. అదే మామూలుగా ఒక్కసారి తినేస్తే అదేంటంటే చిన్న చిన్న ముక్కలుగా వెళ్ళిపోతాయి కదా, డైజెషన్ కరెక్ట్గా అవ్వదు. సో నవిలి తిన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం పోషకాలన్నీ వంటబట్టే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ కొవ్వుల్లో రకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటారు? క్రొవ్వులు అనేవి 3 రకాలండి అసలు. అంటే అందులో లో డెన్సిటీ అంటే తక్కువ సాంద్రత గల క్రొవ్వు పదార్థాలు ఉంటాయి. అంటే మనకి లోపల ఒకసారి మనం అన్నం కానీ లేదా ఒక క్రొవ్వు పదార్థాలు ఉన్న ఫుడ్ కానీ తిన్నప్పుడు ఏమవుతుందంటే లో డెన్సిటీ అంటే తక్కువ సాంద్రత గల క్రొవ్వు పదార్థాలు ఒకటి చేరుతాయి. రెండవది ఏంటంటే మీడియం సాంద్రత అంటే బరువు కొంచెం తక్కువగా ఉన్న క్రొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇంకా బాగా ఎక్కువ సాంద్రత గల క్రొవ్వు పదార్థాలు ఉంటాయి. వాటినే ఇంగ్లీష్లో ఎల్డిఎల్ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ఈ రెండు అనేవి చాలా ముఖ్యమైనవి మన హెల్త్లో. సో ఎప్పుడైతే లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ చెకప్కి వెళ్ళినప్పుడు లిపిడ్ ప్రొఫైల్లో ఇవి కంపల్సరీ వస్తాయి. లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ ఎంత అని, హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ ఎంత ఉండాలి అని చెప్పేసి. సో హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ మనకి హెచ్డిఎల్స్ అనే దాన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. అదేవిధంగా ఎల్డిఎల్ దాన్ని చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు. ఈ చెడ్డ కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండాలి. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్, ఇప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అని ఇంకొకటి ఉన్నది. సో అవి కూడా కొంచెం డేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే మనం తినే పదార్థాలు బయట మనం ఏమైనా ఆయిలీ ఫుడ్స్, పూరీలు కానీ సేమ్ ఆయిల్లో రిపీట్ చేసిన ఆయిల్లో వేపిన ఫుడ్స్, బజ్జీలు కానీ పూరీలు కానీ బోండాలు అవి తింటూ ఉంటారు మార్నింగ్స్. అవి టేస్ట్కి బాగుండొచ్చు కానీ అందులో ట్రైగ్లిజరైడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ ముఖ్యంగా ఎక్కువగా ఉంటాయి. అవి ఎక్కువగా ఉన్నాయి అంటే గుండెపోట్లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రోజుల్లో ఈ కాలంలో చూస్తూ ఉన్నాం మినిమం లైక్ 30 years ఈవెన్ 25 years వాళ్ళు కూడా గుండెపోటు వస్తూ ఉన్నది. ఒకటేంటంటే వ్యాయామం లేకపోవడం, అదేవిధంగా ఈ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి. సమ్ రాంగ్ ఆయిల్స్ వాడేవాళ్ళు, అంటే ఆ ఆయిల్ ఏ విధంగా ఉన్నది, నల్లగా ఉన్నదా ఆయిల్, గ్యారంటీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి చూసుకోవాలి మనం. అవి కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చేమో కానీ బయటికి వెళ్ళి ఏం చూస్తాంలే అని. అలాంటప్పుడు మనం ఏంటంటే బయట ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఇంట్లో ఉండే ఫుడ్స్నే తినడం మంచిది అన్నమాట. సో ఈ ఆయిల్స్ని కనుక అవాయిడ్ చేస్తే ఆ ట్రైగ్లిజరైడ్స్ అనే వాటిని మనం తప్పకుండా తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ నట్స్ని ఇంక్లూడ్ చేస్తే కనుక హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మంచిగా పెరుగుతుంది. అది మనకి హార్ట్కి కూడా మంచి చేస్తుంది. సో లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ మొత్తం కలిపి ఒక కొలెస్ట్రాల్ వచ్చేసి చూస్తే మీకు 150 లోపు ఉండాలి. 150 కన్నా ఎక్కువగా ఉన్నది అని అనుకుంటే కనుక ఒకసారి మీరు లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకోండి అందరూ. సో అందులో ఏంటంటే 150 కన్నా తక్కువ ఉంటే కనుక అప్పుడు పర్వాలేదు. ఒకవేళ ఉన్నా లేకపోయినా నట్స్ కనుక ఈ రోజు నుండి కొంచెం మీరు ఇంక్లూడ్ చేసుకుంటే డైట్కి, మీ డైట్లో నార్మల్గా ఉండే డైట్లోనే ఒక గుప్పెడు మీరు ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తప్పకుండా పెరుగుతుంది. అంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఏ సమయంలో తీసుకుంటే మంచిది అంటారు? ఓకే, డ్రై ఫ్రూట్స్ సమయం అంటే ముఖ్యంగా నైట్, అంటే కొంతమంది వాళ్ళ డైట్ని బట్టి ఉంటుంది. ఈ సమయం మంచిది, ఆ సమయం మంచిది కాదు అని మనం చెప్పలేము. కానీ ఎందుకు అని అంటే ఈ డ్రై ఫ్రూట్స్ కొంతమందికి ఏంటంటే మార్నింగ్ తీసుకుంటారండి. జనరల్గా అయితే మార్నింగ్ తీసుకుంటారు. నైట్ ఎందుకంటే నైట్ నానబెట్టాల్సి ఉంటుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి తింటేనే మంచిది. ఎందుకు అని అంటే
నానబెట్టడం మినిమం వచ్చి 6 hours లేదా 5 hours, మినిమం 5 hours లేదా మ్యాక్సిమం 6 to 7 hours నానబెట్టుకుంటే కనుక అందులో ఉన్న ఏమంటారు గట్టిగా ఉంటుంది కదా నట్స్. సో వాటర్ వేయడం వల్ల మెత్తగా ఉండి అవి డైజెషన్కి ఈజీగా అయిపోతుంది. ఆ డైజెషన్ ఎప్పుడైతే ఈజీగా ఉంటుందో ఆ న్యూట్రియంట్స్ పోషక విలువలన్నీ చక్కగా వంట పడతాయి అన్నమాట. సో అందుకనే మీరు నానబెట్టుకుని తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. సో మార్నింగ్ నానబెట్టారనుకోండి, మనకేమి ఈవినింగ్ తినాలి అని చెప్పేసి ఆలోచన తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ వచ్చిన వెంటనే కొంచెం స్నాక్స్ ఎక్కువగా తినాలని ఆశ కలుగుతుంటుంది. బట్ ఈ రోజుల్లో ఏంటంటే వెయిట్ లాస్ వాళ్ళు వచ్చేసి ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ తింటూ ఉంటారు. నట్స్తో పాటు ఏమైనా ఇంకా కార్బోహైడ్రేట్స్ కొంచెమే ఉన్నవి తింటారు, లేదా స్మూతీస్లా చేసుకుంటారు. అదే బ్రేక్ఫాస్ట్లో కూడా ఫారెన్ కంట్రీస్లో అయితే మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్లా తింటూ ఉంటారు. సో మీ అలవాటుని బట్టి మీకు మార్నింగ్ వీలవుతుందా లేదా ఈవినింగ్ వీలవుతుందా దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. జనరల్గా అయితే మార్నింగ్ తింటే మంచిదని నేను చెప్తాను. ఎందుకు అనంటే నైట్ టైం అంతా హోల్ 6 hours మీకు నట్స్ సోక్ అవ్వడమే కాకుండా మార్నింగ్ అయ్యేసరికి ఆ న్యూట్రియంట్స్ అన్నీ మీకు వంట పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని గ్రైండ్ చేసినా లేకపోతే అదే విధంగా తిన్నప్పటికీ మీకు మంచి ఫలితాలని ఇస్తుంది. సో బ్రేక్ఫాస్ట్లో మీరు మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా అందుతాయి. మీరు నార్మల్ బ్రేక్ఫాస్ట్ అంటే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినకపోయినప్పటికీ ఈ నట్స్ స్మూతీ లేదా ఒక స్పూన్ ఆఫ్ ఓట్స్, ఇంకా ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక స్పూన్ వచ్చేసి ఈ కియా సీడ్స్, ఇంకా బాదం ఒక 2-3, కాజు 2-3, ఇంకా వాల్నట్ 1, అవన్నీ దాంతోపాటు మీకు స్వీట్ కావాలి అని అంటే కనుక ఖర్జూరం, అవన్నీ వేసి గ్రైండ్ చేసి కొంచెం పాలు లేదంటే కొబ్బరి పాలు అవి కూడా వేసుకుని కొంచెం స్మూతీ లాగా చేసుకుని లేదా డ్రింక్ లాగా చేసుకుని తింటే మీరు ఆఫ్టర్నూన్ వరకు మీకు ఆకలి కూడా వేయదు, ప్లస్ పొట్ట అనేది మెయిన్ తగ్గుతుంది అన్నమాట. సో అది మీకు అనుగుణం బట్టి మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా తీసుకోవచ్చు. మార్నింగ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే గింజలు ఏవి అంటారు చివరగా? మాంసకృతులు అనేవి ఈ నట్స్ అన్నిటిలోనూ ఎక్కువగా ఉంటాయండి. బాదంలో కూడా 24 grams ఆఫ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి 50 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి ఇందులో, వాల్నట్స్లో ఉన్నాయి. సో అన్ని నట్స్ మంచిగా మాంసకృతులు ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. సో మాంసకృతులు మీరు వాల్నట్స్ కనుక అంటే 100 grams చెప్తున్నాను నేను, 100 grams ఆఫ్ వాల్నట్స్లో మీకు 50 grams ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయి. అలాగని చెప్పేసి మనం 100 grams తీసుకోలేము, ఎందుకంటే ఎక్కువగా కాస్ట్ ఉన్నాయి. అదే టైంలో మనం ఎక్కువగా ఆయిలీగా అనిపిస్తుంది, కొంచెం తినేసరికి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కనుక అది కొంచెం ఒక 2-3 సరిపోతాయి. సో అన్నీ కలిపి మీరు ఒక 5 types ఆఫ్ సీడ్స్ కలుపుకుని తింటే కూడా మంచిదే. ప్లస్ మీరు బాదంని జనరల్గా ఇంక్లూడ్ చేసుకోండి అన్నిటిలో, మరి కాస్ట్లీ వాటికి వెళ్ళకుండానే ఈ నట్స్, గ్రౌండ్ నట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో ప్రోటీన్ ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇంకా పీనట్ బటర్ అని చెప్పేసి లేదా ఈ నట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ లాగా తయారు చేస్తున్నారు ఈ మధ్యలో, పౌడర్స్ అని చెప్పి, ఇంకా ఏమంటారు లడ్డూలు అని చెప్పేసి, స్వీట్స్ అని, బర్ఫీలు అంటే మళ్ళీ ఓన్లీ నట్స్తోనే చేస్తూ ఉంటారు. సో అవి మంచివే, కాకపోతే అవి చిన్నపిల్లలకి మంచివి, పెద్దవారికి తక్కువ తీసుకోవడమే బెస్ట్. సో ఈ విధంగా మీరు చూసుకొని క్యాలరీస్ ఎక్కువగా ఉన్నాయి, మీరు ఇవి తింటుంటే మళ్ళీ మామూలు ఫుడ్ ఎక్కువ చేసుకున్నారనుకోండి, అప్పుడు వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మామూలు ఫుడ్ తగ్గించుకోవడానికి ఈ నట్స్ యూజ్ చేసుకుంటే మీకు మంచిది. ఎలాంటి గింజలు తీసుకోవాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి పోషక విలువలు అందే అవకాశం ఉంది, పిల్లల్లో ఇంకా చాలా అంటే ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి పోషక విలువలు అందే అవకాశం ఉంది అని బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. అయితే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ అంశం పైన 8143553014కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. ఇది ఇవాళ మన రైతు మిత్ర కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT. ఓకే.